ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము. ప్రేమ అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రేమ అన్నిటినీ నమ్మును అనగా అనుమానించేది, సంశయించేది ప్రేమ కాదు. అది ప్రేమ యొక్క లక్షణము కానే కాదు. ఏమీ సందేహము లేకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచదనని దావీదు చెబుతూ ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఈరోజు మనలో ప్రేమ ఉందని అనుకుంటూ ఉంటాం. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. మనము దేవుణ్ణి, ఆయన మాటలన్నిటినీ నమ్మాలి అంటే నీలో దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే నీవు దేవునిని, దేనిని కూడా నువ్వు నమ్మలేవు. మరి నీవు నమ్మి ప్రేమను కలిగి ఉంటావా? మనల్ని మనము పరిశీలించుకుందాం. మొదటగా విశ్వాసము అంటే ఏమిటో మనం గుర్తెరగాలి. విశ్వాసము అనేది ఆశించిన వాటి యొక్క సారాంశము మరియు కనిపించని వాటికి సాక్ష్యమే. మన పూర్వీకులు ప్రభువు మాటలను యథాతథముగా విశ్వసించారు. విశ్వాసము కానిదేదైనా పాపమని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అబ్రహాము ప్రభువు మాటలను యథాతథంగా విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ నీతి మనలో ఉందా? మనల్ని మనము పరిశీలించుకుందాం. రెండవదిగా, దేవుని వాగ్దానాల ప్రకారము మనకు అసంఖ్యాకమైన ఆశీర్వాదములు మరియు విడుదలలు లభించాయి. అబ్రహాము విగ్రహాలను పూజించే కుటుంబంలో జన్మించినప్పటికీ దేవుడు అతన్ని పిలిచినప్పుడు అతను తన దేశాన్ని, తన బంధువులను మరియు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. అతను ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ అతను విశ్వాసముతో దేవుని మాట ప్రకారము వెళ్ళిపోయాడు. అతను నమ్మడానికి ఏమీ లేనప్పటికీ అతను అనేక దేశాలకు తండ్రి అవుతాడనే వాగ్దానాలను విశ్వాసముతో నమ్మాడు. అతని శరీరము మృతతుల్యమైనది మరియు శారా గర్భము కూడా మృతతుల్యమైనట్లు అతడు పరిగణించలేదు. దేవుని వాగ్దానాన్ని శంకించకుండా పూర్తి నిశ్చయతతో విశ్వసించి దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసములో బలపడ్డాడు. అంతేకాక తన ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమని అడిగినప్పుడు ఏమాత్రము సంకోచించకుండా దేవుని మాట ప్రకారము తన ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతను తన సంతానాన్ని విస్తరింపజేస్తాననే దేవుని వాగ్దానాల యందు ఆయన విశ్వసించాడు. అందుకే ఎలాంటి సంకోచము లేకుండా విశ్వాసముతో ఇస్సాకును బలి ఇచ్చాడు. ప్రభును ఆరాధించిన తరువాత నేను, ఆ కుర్రవాడు తిరిగి వస్తామని చెప్పాడు. ఎంత అద్భుతమైన విశ్వాసము! అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ విశ్వాసం గురించి ఏమిటి? ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఏమీ లేదని నమ్ముదాం. ఆయన ఇచ్చిన విమోచనలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభువును మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.